గ్రూప్ 1 వ్యవహారంపై సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. తన 50 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి స్కామ్ను ఎప్పుడూ చూడలేదని అన్నారు. ఎల్లుండి అసెంబ్లీ వేదికగా అన్ని వాస్తవాలను ప్రజల ముందు పెడతామని స్పష్టం చేశారు. నిరుద్యోగుల జీవితాలతో గత ప్రభుత్వం ఆడుకుందని విమర్శించిన చంద్రబాబు డిఎస్సీ అభ్యర్థులు ఆత్మాభిమానంతోనే రోడ్డెక్కారని అన్నారు. దీని మీద కూడా బ్రీఫ్గా డిస్కస్ చేద్దాం. వెంకటేశ్వరరావు గారు, ఇది నాకు అంతా ఇది రివర్స్గా కనపడుతుంది. దీని మీద చర్చ జరగాల్సింది నా అభిప్రాయం ప్రకారం అసెంబ్లీలో కన్నా కూడా మండలిలో. సరే, అంటే అసెంబ్లీ ప్రాధాన్యత అసెంబ్లీది, డౌట్ ఏం లేదు. కానీ అన్ఫార్చునేట్లీ ఏం చేస్తాం, ప్రధాన ప్రతిపక్షం వైసీపీ తీసుకున్న నిర్ణయం మూలంగా ఇప్పుడు ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ఆయనే కాదు, ఆయన ఈరోజు మాట్లాడింది నాకు చాలా సహేతుకంగా అనిపించింది. నాకు ఈ సిట్ రిపోర్ట్ కనుక చూసిన సాయంత్రం నాకు మైండ్ బ్లాక్ అయిపోయింది. అంటే కొంతమంది విశ్లేషకులు దాన్ని అప్పటికే పూర్తి స్థాయిలో స్టడీ చేసి సీనియర్ జర్నలిస్టులు ఆ వీడియోలు ఏంటంటే మైండ్ బ్లాక్. ఎలాంటి బ్లాక్ అంటే, అందులో గతంలో కూడా మనం దీని మీద చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఏంటి హాయ్లాండ్కి తీసుకెళ్ళి మూల్యాంకనం చేయించడం ఏంట్రా అని వేలేసుకున్నది కోర్టుతో సహా. సరే, సిట్ రిపోర్ట్ ఏం చెప్పింది చివరికి? దీంట్లో హైలైట్ పాయింట్ ఏంటంటే, ఆయన కూడా అదే ఉద్దేశంతో అన్నట్టున్నాడు. 730 పైచీలకు ఓఎంఆర్ షీట్లని దేశంలో ఉన్న 6-7 పేరెన్నికగన్న కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీస్కి పంపిస్తే 718 ట్యాంపరింగ్ అయి ఉన్నాయని చెప్పేసి నివేదిక వచ్చింది. సార్, మళ్ళీ తర్వాత మనం డిబేట్ చేసిన తర్వాత నాకు ఇంకాస్త క్లారిటీ వచ్చింది. ఆ 739 ఎలా తీసుకున్నారంటే, ఏ రేషియోలో సెలెక్ట్ అయిన అభ్యర్థుల యొక్క ఓఎంఆర్ షీట్లు, అలాగే 404 మంది అంతమందో హైకోర్టుకు వెళ్ళారు అభ్యంతరాలు చెబుతూ, వారి యొక్క ఓఎంఆర్ షీట్లు, అలాగే ఇంటర్వ్యూలో సెలెక్ట్ కానటువంటి లేకపోతే ఆ కింద ఉన్నటువంటి వారి షీట్లు ర్యాండమ్గా పంపించి ఒక ప్యాటర్న్ తెలుస్తుంది అని చెప్పేసి పంపిస్తే 718 ట్యాంపరింగ్, ఓవర్ రైటింగ్, మనం ఆల్రెడీ మాట్లాడుకుని వైట్నరు గీట్నరు. అందు గురించే చంద్రబాబు నాయుడు గారి నోటి మాట ఇలా వచ్చిందేమో నాకు అనిపించింది. అయితే సార్, ఇప్పుడు దీన్ని ప్రశ్నించాల్సింది ఎవరి హయాంలో జరిగింది కాబట్టి, వైసీపీ హయాంలో విద్యాశాఖ మంత్రిగా ఉండి ఇప్పుడు మండలిలో ఫ్లోర్ లీడర్గా ఉన్నటువంటి బొత్స సత్యనారాయణ గారి తీరు ఈరోజు ఎలా ఉండబోతోంది ఈ 4 రోజులు అనేది చెప్పకనే చెప్పారు. డిఎస్సి అనేది వాళ్ళకు ఒక ఆయుధంలాగా అనుకున్నా, ఏపీపీఎస్సీ రూపంలో ఒక పెద్ద గుదిబండ రెడీగా ఉందనేది ఈ 2-3 రోజుల్లో నెక్స్ట్ కమింగ్ 2 డేస్లో తెలుస్తుంది. అయితే వీరి స్ట్రాటజీ ఎలా ఉండే అవకాశం ఉంది? ఇప్పుడు ఈరోజు జరిగినటువంటి చాలా తక్కువ సమయంలోని మండలిలో అచ్చెన్నాయుడు గారికి ఈయనకి జరిగినటువంటి వాదోపవాదాలు, ఆయనేమో ఆవేశపడిపోయి అచ్చెన్నాయుడు గారు యథాలాపంగా ఎప్పుడులాగానే ఒక మాట తూలాడు, దద్దమ్మ అనేసాడు. ఎలాగూ డిఎస్సిని వేయించలేకపోయావు, మీ నాయకుడిని ఒప్పించని చెప్పేసి. దాంతో ఆయనేమో నాగాడా, నువ్వు ఎరువులు సరిగ్గా దొరకటం లేదు, అది ఇది, నువ్వు ఒక దద్దమ్మ అంతే కాకుండా ఏకంగా బాడీ లాంగ్వేజ్ చూపించుకుంటూ ఇలాగూ నువ్వు ఇంత ఎత్తునా ఇంత లావునా ఎద్దులాగానో ఏదో చెప్పి మాట్లాడేశాడు అన్నాడు. మరి ఈయన చేసింది అదే తప్పు కదా, ఎద్దు అని చెప్పేసి ఎద్దులాగా పెరిగావని చెప్పేసి అంత హైటు నా నోటితో మళ్ళీ చెప్పాల్సి వస్తుంది. కానీ మరి ఆన్ రికార్డ్ ఉన్నాయి, అవి పబ్లిక్ డొమైన్లో, తప్పదు. కాబట్టి ఈ రకంగా చర్చ కనీసం మండలిలోనే జరిగే అవకాశం ఉందా, లేదంటే ఈ రకంగా పక్కదారి పట్టించేసి చర్చ జరగకుండానే వెళ్ళిపోతే ఓన్లీ అసెంబ్లీలో ప్రభుత్వం తరపున మాట్లాడేది వింటే ఏం బాగుంటుంది? అది ఎంతవరకు నమ్మశక్యంగా ఉంటుందనే ప్రశ్న. సార్ సురేష్ గారు, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను మనం ఎనలైజ్ చేసుకున్నట్లయితే గవర్నమెంట్ అధికార పక్షం చాలా స్పష్టంగా ఒక స్పష్టమైనటువంటి వ్యూహాన్ని అమలు జరుపుతుందనేది మనకు అగుపడుతుంది. ముందుగా ఏదైతే ఇవాళ రోడ్ల మీద రచ్చ చేయటం, తర్వాత దాని మీద కౌంటర్గా మెగా డిఎస్సిని సపోర్ట్ చేసినటువంటి టీచర్స్ యొక్క పరిస్థితి, రెండింటి ఈ ఉద్యమాన్ని ఏదైతే వాళ్ళ ప్రకారం మేము ఏదో ఎండగడుతున్నాం ఉద్యమం చేస్తున్నామని అపోజిషన్ పార్టీ వాళ్ళు అనుకుంటాం, దానికి కౌంటర్గా టీచర్స్ చేయటం, ఈ సబ్జెక్ట్ ఎట్టి పరిస్థితుల్లో కూడా శాసన మండలిలో వస్తాయి. శాసనసభకి ఎట్టయినా ప్రజల సభకి వాళ్ళు రారు కాబట్టి పెద్దల సభలోకి ఈ విషయం వస్తుందనేటువంటి ఆలోచన గవర్నమెంట్కి ఉంటుంది. అందుచేత ఏంటంటే, ముందుగా ఈ విషయం మీద ఒక స్పష్టమైనటువంటి ప్రభుత్వ విధానాన్ని, ప్రభుత్వం పారదర్శకంగా ఉంది, డిఎస్సిలో ఏ విధమైనటువంటి అవకతవకలు జరగలేదు, ఇది కేవలం వాదన కోసం, రాజకీయ కోణంలో చేసేటువంటి ఆరోపణ వారి కార్యకర్తలతో అనేటువంటి విషయాన్ని ప్రజల్లోకి ఒక పంపటాని కోసం
ఇవాళ నారా లోకేష్ గారితో ఒక స్పష్టంగా చాలా టాప్ టు బాటం పిన్ టు పిన్ ప్రతి అంశాన్ని ఎత్తుకుంటూ వారు చేసిన ఆరోపణ దానికి సమాధానంగా ఏదైతే వాళ్ళ ప్రజల్లోకి వెళ్ళిందో అదేవిధంగా రేపు శాసన మండలిలో ఈ ముఖ్యమంత్రి గారు ఎందుకు తర్వాత పెట్టారంటే ఈ సబ్జెక్ట్ అయిపోతుంది. ఈ సబ్జెక్ట్ అయిపోయిన తర్వాత ఈ సబ్జెక్ట్ గురించి వాళ్ళు మాట్లాడేది ఏముండదు. ఇక అప్పుడు ఏంటంటే ఈ గ్రూప్ 1 దేని మీద గ్రూప్ 1 మీద శాసన మండలిలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీని చెడు కూడా ఆడుతుంది గవర్నమెంట్. దాంట్లో మాత్రం ఎలాంటి సందేహం లేదు. ముందు ఈ పార్టీ అనేది ప్రజల్లోకి వెళ్ళిపోవాలి. ఎందుకంటే ఈ గ్రూప్ 1 విషయం మీద హైకోర్టు వారు సిట్ వేయటం, ఆ సిట్ రిపోర్ట్లో ఉన్నటువంటి సంగతులను సోషల్ మీడియా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రజల్లోకి వెళ్ళిపోవటం, ఒక విధమైనటువంటి ఏహ్యభావం ఆనాటి 2019-24 మధ్యన అధికారాన్ని చెలాయించినటువంటి పార్టీ మీద రావటం, అది ఆల్రెడీ అది వెళ్ళిపోయింది. కాబట్టి ఏంటంటే దాన్ని కన్ఫర్మ్ చేయించడానికి శాసన మండలిలో ఏమాత్రం ప్రయత్నం అనేది ఖచ్చితంగా చేస్తారు. సరే, ఈ బాడీ షేమింగ్లు, ఈ వ్యక్తిత్వ అన్నాలంటే వాటికి మనంతా దూరం. అలాంటి భాష, అలాంటి వ్యవహారాలకి ముఖ్యంగా మా పార్టీ అసలు పర్మిట్ చేయదు. సరే, దాన్ని వదిలిపెట్టాను. అది వారి వ్యక్తిగతమైనటువంటి విషయాలు, రాగద్వేషాలకు అతీతంగా వ్యవహరించాల్సిన పరిస్థితి. రాగద్వేషాలకు లోనే ప్రవర్తిస్తున్నారు, మనం మాట్లాడేది ఏం లేదు. కానీ శాసన మండలిలో ఇది చాలా వ్యూహాత్మకంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు లేదంటే కూటమి పార్టీలు చాలా వ్యూహాత్మకంగా ముందు ఏదైతే డిఎస్సిలో గందరగోళం జరిగిందనేటువంటి వాదన మీద చాలా ఎలాంటి గందరగోళం జరగలేదు, పారదర్శకంగా జరిగిందనేటువంటి వాదన ప్రజల్లోకి పంపించడం ఒక ఎత్తు అయితే, ఆల్రెడీ ప్రజల్లో గ్రూప్ 1 మీద ఉన్నటువంటి ఆనాటి ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకను కన్ఫర్మ్ చేయటానికి కోసం సెకండ్ ఫేజ్ గా దాన్ని అడ్రస్ చేయటానికి చీఫ్ మినిస్టర్ గారు రిజర్వ్ చేసుకున్నారు. అందుచేతే ఆయన ఇవాళ చాలా చాలా పాజిటివ్ గా, చాలా ఆశావహమైనటువంటి దృక్పథంతో వారు ముఖ్యమంత్రి గారు ఇది ఆయన యొక్క రాజకీయ చరిత్రలో, ప్రపంచ రాజకీయ చరిత్రలోనే ఆ విధంగా గ్రూప్ 1 ఆఫీసర్స్ ని సెలెక్ట్ చేయాల్సినటువంటి అభ్యర్థి చేసేటువంటి పనిని 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ స్టూడెంట్స్ తో మీరు వాల్యుయేషన్ చేయించారనేటువంటి చెప్తే ఆయన రాజకీయ చరిత్ర కాదు, దేశ చరిత్రలోనే దేశ చరిత్ర కాదు, చరిత్ర మొత్తం మీద కూడా చాలా అత్యంత హీనమైనటువంటి చర్య. దాని మీద నేను చెప్పా, ఒక జాతిని కానీ ఒక దేశాన్ని కానీ ఈ రోజున నిర్వీర్యం చేయాలంటే కత్తులు, గొడ్డళ్ళు, బాంబులు కాదు, కేవలం విద్యా విధానాన్ని, ఆ విద్యా విధానంలో సెలెక్ట్ చేసేటువంటి, ఎంపిక కాబడేటువంటి విధాన ప్రక్రియ ఏదైతే వారి పరిపాలకులు గ్రూప్ 1 అంటే ఆంధ్ర యూపీపీఎస్సీ కేంద్రానికి ఎట్లాంటిదో రాష్ట్రానికి ఏపీపీఎస్సీలో గ్రూప్ 1లో ఆర్డీఓలు, డిఎస్పీలు ఇదంతా కూడా డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ కి కింద ఉన్నటువంటి స్థాయి. ఆ తర్వాత నెక్స్ట్ ప్రమోషన్ వాళ్ళు డిస్ట్రిక్ట్ ఆఫీసర్కి వెళ్ళేటువంటి ఆఫీసర్ల యొక్క భవిష్యత్తుని వారు ఈ 10th క్లాస్ వాళ్ళు, ఇంటర్మీడియట్ వాళ్ళు నిర్ణయించడం అంటే ఈ రాష్ట్ర భవిష్యత్తు అనేది వాళ్ళ చేతుల్లో పెట్టినటువంటి పరిస్థితి. మనం ఎంత దుర్మార్గం, ఎంత దురదృష్టకరం ఆలోచించాల్సిన పరిస్థితి. ఖచ్చితంగా ప్రభుత్వం చాలా వ్యూహాత్మకంగా విధాన మండలిలో, శాసన మండలిలో దీన్ని టేకప్ చేసేటువంటి అంశంలో చాలా వ్యూహాత్మకంగానే ఉందనేటువంటి నా నిశ్చిత అభిప్రాయం. ఏమనబడుతుందంటే గ్రూప్ 1లో సిట్ రిపోర్టు ఈ రకంగా వచ్చే అవకాశం ఉందని తెలిసే ముందు జాగ్రత్తగా, లేకపోతే దీనికి డైవర్ట్ చేసే కార్యక్రమంలో భాగంగా డిఎస్సిలో అవకతవకలు జరగకపోయినా దాన్ని ఎత్తుకున్నారు అనేది ఇప్పుడు వినపడుతుంది. సరే, మీరేమంటున్నారంటే నేను చెప్పేసా కదా, దాంట్లో ప్రతిపక్షం చేసేటువంటి స్టెప్స్ గవర్నమెంట్ కు ముందు తెలుస్తుంది, గవర్నమెంట్ చేసేటువంటి స్టెప్స్ ప్రతిపక్షానికి ముందు తెలుస్తుంది. ఎవరి కాళ్ళు ఏంటంటే కౌంటర్ ఇంటెలిజెన్స్ ద్వారా నెక్స్ట్ స్టెప్ కి ముందే ఒక అడ్డుకట్ట వేయడానికి చేసేటువంటి కార్యక్రమం. దాంట్లో అనుమానం ఉంది. అదే నేను మొయినుద్దీన్ గారిని అడుగుతున్నాను. సార్, మొయినుద్దీన్ గారు, సో ఆ రకంగా మీ మీద ఇప్పటి వరకు డిఎస్సి అంటే సరే వాళ్ళు ఏదో కార్యక్రమం కావాలి కాబట్టి కార్యక్రమం చేపట్టారని అనుకున్నారు. కానీ అది కాదు అసలు విషయం. ఏపీపీఎస్సీ గ్రూప్ 1 సిట్ రిపోర్టు
లో తాము చేసినటువంటి అవకతవకలు వాళ్ళకి తెలుసు కాబట్టి సిట్ రిపోర్ట్ ఈ రకంగా వస్తుందని చెప్పేసి తెలిసే ముందరకాలకు బంధాలు వేయటం ద్వారా డిఎస్సిని అడ్డుపెట్టారు అనే విమర్శ. దానికి ఏమంటారు? ఫస్ట్. రెండోది, లోకేష్ గారు ఇది ఇప్పుడు రెండు డిఎస్సి గ్రూప్ 1 మిక్స్ అయిపోయి ఉన్నాయిలేండి. ఇవన్నీ మీరేమో దాంట్లో స్కామ్ జరిగింది అంటున్నారు, లేదు గ్రూప్ 1లో స్కామ్ జరిగిందని ఏకంగా ప్రభుత్వం అంటాం కాదు, కోర్టులో తేల్చేసింది. కోర్టు నియమించబడినటువంటి సిట్ రిపోర్ట్ తేల్చింది. సరే మీరు అనొచ్చు అది ఇంకా రిపోర్టే కదా, ఇంకా పూర్తిగా దాన్ని హైకోర్టు ఏమీ నిర్ధారించలేదు కదా అని. సరే, హైకోర్టు వేసినటువంటి సిట్ రిపోర్ట్ కాబట్టి హైకోర్టు ఖచ్చితంగా రిపోర్ట్ని నమ్ముతుంది. దాని మీద సార్ వెంకటేశ్వర గారు ఆడి అనేది 730 కేసుల్లో 718 కేసుల్ని దేశంలో నిష్ణాతమైనటువంటి సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఫారెన్సిక్ ల్యాబ్స్ దాన్ని ఎవరు డినై చేయలేరుగా. సిట్ రిపోర్ట్ ని యాక్సెప్ట్ చేస్తారు, చేయకపోతారు, దాన్ని ఎవరు డినై చేయలేరుగా. దట్ ఈస్ మై హోల్ పాయింట్ యాక్చువల్లీ ఫ్రమ్ ద బిగినింగ్.